హలో నమస్తే సార్. నమస్తే నమస్తే. ప్రారంభిస్తానండి. ప్రారంభిస్తాను. 4:30 అయింది. థ్యాంక్ యూ. హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనాప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మాకం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాసుదేవ.
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. ఆ రహస్యాన్ని వివరించుకుంటున్నాం, తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. అది నాలెడ్జ్గా. అనుభూతి చెందటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం విజడముగా. రహస్యాన్ని రహస్యముగానే ఉంచకుండా దాన్ని వెలికి తీసి దాన్ని అనుభూతి చెందటానికి ఈ ప్రయత్నం. నేనే ఆ పుస్తకంలో ఉన్న విషయాలేవో చెప్పుకుని ఆ పుస్తకం మూసేసి అది అక్కడ పెట్టేసి మన దారిని మనం వెళ్ళిపోవటం కాకుండా ఆ రహస్యాన్ని వెలికి తీసి దాన్ని అనుభూతి చెందటం. ఇంకా రహస్యం లేదు మనకి. Part 1 Cosmic Evolution in 7 Stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 90వ పాఠము 9/1/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. 9వ తారీఖు 90వ పాఠం వచ్చింది. బాగుంది. ఓకే. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలుపరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం.
దీనివల్ల ఏమవుతుందంటే మనకి గది ఉంది. గది ఏర్పడేటప్పుడు కల్లా గృహము లేక ఇల్లు ఒక భవనము ఏర్పడేటప్పటికి లోపల చోటు బయట చోటు అని 2 వచ్చేస్తున్నాయి. ఆ ఇల్లు లేనప్పుడు ఒక చోటు అక్కడ ఉంది. ఇల్లు రాగానే 2 చోట్లు వచ్చినాయి. ఇప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నాం. వెలుపల లోపల అన్న స్థితిలో మనం ఉన్నాము. అయితే లోపల వెలుపల అని 2 చోట్లు ఉన్నాయా ఇక్కడ? అంతకుముందు ఏదైతే ఉందో ఒకే చోటు అది యథాతథంగా అలాగే ఉంది. దాన్ని మనం ఈ స్థితి భేదం చేత మన సౌకర్యం కోసం అట్లా వ్యవహరించుకుంటున్నాం. ఆ గ్రహింపు రావటం కోసమే ఇక్కడ ఉన్నది ఒకే చోటు. కాకపోతే లోపల బయటను 2 చోట్లుగా మనం ఎందుకు వ్యవహరిస్తున్నామంటే మన సౌకర్యం కోసం. ఇక్కడ మనం ఈ లౌకికంగా ఈ స్థూల జగత్తులో మనము వ్యవహరించడం తప్ప ఉన్నది మాత్రం చోటు ఒకటే. ఈ గృహము లేకముందు, గృహము ఉన్నప్పుడు, మరలా గృహము తీసివేసినా గానీ ఈ 3 సార్లు కూడా ఉన్నది ఒకే చోటు. అది గమనికలోకి పెట్టుకొని మనం ఇక్కడ వ్యవహరించటం అన్నట్టుగా. అదే స్వస్థితి. అదే ద సీక్రెట్ డాక్ట్రిన్ గా మొత్తం వ్యాపించి ఉంది ఒకే చోటుగా. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మలో ప్రళయ స్థితికి సంబంధించి విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ కబాలిస్ట్స్ కబ్బాలా సంప్రదాయంలో దీనికి సంబంధించి ఏ విధంగా మనకు అందించారో తెలుసుకుంటున్నాం. యోహార్ గ్రంథంలో అదేంటి బైబిల్ పాత నిబంధన గ్రంథానికి సంబంధించి ప్రాత నిబంధన గ్రంథానికి సంబంధించి కొన్ని గ్రంథముల యొక్క కలయిక అది. వాటిలో మొదటి 5 గ్రంథాలని తీసుకుని వాటి వరకు వివరించబడినటువంటిది, వాటిని 5 గ్రంథాలని కలిపి ఒక గ్రంథంగా చేశారు. దాన్ని పెంటట్యుక్ అంటారు. దాన్ని కబాలా సంప్రదాయంతో వివరిస్తూ అందించింది యోహార్ అన్న గ్రంథం. దాంట్లో ఈ విధంగా ఉందన్నమాట. అంటే మోజెస్ ఆ దైవ దర్శనము, దైవానుభూతి పొందిన విధం, ఆ సందర్భంలో ఆయన పిలుస్తుంటే పలకడం లేదు. ఏంటి నిద్రపోతున్నారా? మనం ఏంటంటే ఎవరైనా పలకట్లేదంటే అర్థం ఏంటి, పక్కన పడి నిద్రపోతున్నారేమో అనే అనుమానం వస్తుంది మనకి. అట్లాగే దైవం కూడా నిద్రపోతున్నాడు కామల, అందుకే మన యొక్క పిలుపుని ఆయన వినటం లేదు కామల అని అనుకున్నాడు మోజెస్. కానీ ఆయన దగ్గర నుంచి సమాధానం వచ్చింది, దైవం దగ్గర నుంచి. స్పిరిట్ ఆన్సర్డ్ హిమ్, ఐ నెవర్ స్లీప్.
నేను నిద్రపోవటం అనేది జరగదు. అంటే నాకు నిద్ర మెలకువ 2 స్థితులు లేవు అన్నట్టుగా. నిద్రపోవటం లేదు అంటే మెలకువ స్థితి లేనట్టే కదా. ఒక స్థితి ఇప్పుడు మనకేంటంటే ద్వైతము, ప్రతిదానికి 2 ఉంటాయి. అందుకే వ్యతిరేక పదాలు మనకి చూడాలి. రాత్రి ఉంది అంటే పగలు వెంటనే దాని పక్కనే చేరి ఉంటుంది. ప్రతిదానికి 2 విషయాలుగా ఉంటాయి. అందుకనే మనం నిద్రపోతున్నారా అని అడిగాడు ఈయన. ఇప్పుడు ఆయన సమాధానం ఏమొచ్చింది దైవం నుంచి, ఐ నెవర్ స్లీప్. ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవటం లేదు నేను. నిద్రపోవట్లేదు కాబట్టి మెలకువగా ఉంటున్నాడా అంటే మెలకువ కూడా లేదు ఆయనకి. అంటే ఇప్పుడు మెలకువ స్థితి ఉంది, నిద్రా స్థితి, ఈ 2 స్థితులు ఆయనకి ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఎవరైతే ఆయనకి సమాధానం చెప్తున్నారో ఆ దైవము 2 స్థితులు ఉన్నప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పి ఉండాలి? ప్రస్తుతం నిద్రపోవటం లేదు, మేలుకునే ఉన్నానని చెప్పాలి. అట్లా చెప్పలేదు ఆయన. ఐ నెవర్ స్లీప్. అసలు నిద్రే తెలియదు నాకు అన్నట్టుగా చెప్పాడు. నిద్ర లేదు నాకు, నిద్రపోను నేను. ఐ నెవర్ స్లీప్. అప్పుడు దానికి వ్యతిరేకమైన మెలకువ కూడా దానికి సంబంధం లేకుండా అయిపోతుంది. ఎందుకంటే మెలకువగా ఉన్న నేను ఎప్పుడు మెలకువగానే ఉంటాను అని అంటే ఎప్పుడో ఏదో సమయంలో నిద్రాస్థితిలోకి వెళ్ళటం జరుగుతుంది తప్పనిసరిగా. కాబట్టి నెవర్ స్లీప్. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిద్రపోను, నిద్ర లేదు నాకు. అంటే మెలకువ లేదు, నిద్ర మెలకువ అనే ఈ 2 రకాలైనటువంటి స్థితులు లేకుండా ఉన్నవాడిని నేను. అంటే ఈ రెండిటికి మించిన స్థితి, ఈ రెండిటికి ఆధారమైన స్థితి, ఆ స్థితి నాది అన్నట్టుగా ఐ నెవర్ స్లీప్. Were I to fall asleep for a moment before my time. ఇక్కడికి వచ్చినప్పటికల్లా మళ్ళీ మరి మనకేమో నిద్ర మెలకువ ఉంది. అందుకని మన స్థాయికి దిగి మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం వాళ్ళు ఏం చేశారు? ఐ టు ఫాల్ అస్లీప్ ఫర్ ఎ మూమెంట్ బిఫోర్ మై టైం. అక్కడ చెప్పింది బిఫోర్ మై టైం. అంటే నిద్రపోవాల్సిన సమయానికన్నా ముందే నేను నిద్రపోతే ఏం జరుగుతుంది? ఆల్ ద క్రియేషన్ వుడ్ క్రంబుల్ ఇంటు డిసల్యూషన్ ఇన్ వన్ ఇన్స్టెంట్. ఆయన యొక్క నిద్ర ఏమిటనమాట? ప్రళయ స్థితి. ప్రళయ స్థితి అనగానే మొత్తం కరిగిపోవటం, డిసల్యూషన్, పొడి పొడిగా రాలిపోయి మొత్తం మాయమైపోయి ఒక దాంట్లో నుంచి ఎట్లాగైతే ఒక దాంట్లో నుంచి ఒకటి ఇలాగ బహిర్గతమైందో అట్లాగే మళ్ళీ లోపలికి వెళ్ళిపోవటం. ఒకటి తను ఎక్కడి నుంచి వచ్చిందో దాంట్లోకి వెళ్ళిపోవటం. పృథ్వీ ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచి వచ్చింది, జలంలోకి వెళ్ళిపోవటం. జలం పృథ్వీని లాగేసుకోవటం, వీటిని అగ్ని లాగేసుకోవడం. ఇట్లా వరుస చిట్ట చివరికి ఆ ప్రకృతి పురుషుడు అక్కడ ఆగిపోతుంది. అక్కడ స్థితిని చెప్తున్నారు ఇప్పుడు. ఐ టు ఫాల్ అస్లీప్ ఫర్ ఎ మూమెంట్ బిఫోర్ మై టైం. అందువల్ల ఆ నిద్రపోవటానికి సమయం ఉంది, ఒక సమయం. ఆ సమయం కన్నా ముందు నిద్రపోను నేను. మనం అంటే ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒక కునుకు తీస్తుంటాం. మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు ఏదో సమయంలో ఒక కునుకు తీస్తుంటాం. ఆయన అట్లా కునుకు తీయడం. అంటే ఆ నిద్రాస్థితికి సంబంధించి ఒక కాల పరిమాణం ఉంది ఆయనకి. మెలకువ ఎంత కాల పరిమాణమో అది పూర్తయిన తర్వాత కానీ నిద్రాస్థితిలోకి వెళ్ళడం. అందుకనే బిఫోర్ మై టైం, నిద్రించాల్సిన సమయానికి ముందే ఒక్క క్షణం ముందు నేను నిద్రించినా కానీ మొత్తం ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది.
in one instant. Before my time is very suggestive. ఇది కొంత ఇక్కడ వివరింపబడుతుంది. బిఫోర్ మై టైం అన్న ఆయన యొక్క సందేశం అంటే ఆయన నుంచి వచ్చినటువంటి అమృత వాక్కులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ బిఫోర్ మై టైం అన్నది ఏంటి, అది ఈజ్ వెరీ సజెస్టివ్. ఇదే చెప్తుంది మనకి. అంటే నిద్రపోను ఇమ్యూటబుల్ ప్రిన్సిపల్ ఒకటి ఉన్నది, ఎల్లప్పుడూ ఆధారంగా ఉండేది, నిద్ర మెలకువ స్థితులు లేనిది. దాంట్లో నుంచి వచ్చిన ఈ ప్రకృతి పురుషుడు వీళ్ళకి నిద్ర మెలకువ ఈ స్థితులు ఉన్నాయి అన్నట్టుగా. ఆ పరమాత్మ తత్వానికి ఆ నిద్ర మెలకువ స్థితులు లేవు. ఇట్ షోస్ ద గాడ్ ఆఫ్ మోజెస్ టు బి ఓన్లీ ఎ టెంపరరీ సబ్స్టిట్యూట్ లైక్ బ్రహ్మ. కాబట్టి అసలైన దానికి సబ్స్టిట్యూట్ మనం అందరం కూడా ఏంటిది, ఎక్కడికక్కడ పృథ్వీ స్థితి ఏంటి, జలం యొక్క సబ్స్టిట్యూట్, దాని బదులుగా అన్నట్టు. అసలైన వాడు ఏదైతే ఉందో ఈ మొత్తానికి సంబంధించిన ఒకే ఒకడు, ఆయనకి సబ్స్టిట్యూట్ గా ఈ బ్రహ్మ. దానిలాగా ఇప్పుడు ఈ మోజెస్ యొక్క గాడ్, ఈ మోజెస్ ప్రార్థించింది ఎవరిని, అట్లా సబ్స్టిట్యూట్ గా ఉన్న వాళ్ళని, ఆ పరమాత్మని కాదు. పరమాత్మని మనం ప్రార్థించడానికి మనం ఉండము, ఇంకా పరమాత్మగా అయిపోతాం. పరమాత్మ అనేటప్పుడు కల్లా ఇంకా పరమాత్మ ఇంకా అక్కడ ఏమీ లేని స్థితి. మనం ఏవేవైతే ఇక్కడ అనుకుంటున్నామో అవన్నీ కూడా కరిగిపోయి ఒక్కటిగా అయిపోయిన స్థితి అనమాట. అది గాఢ నిద్రలో మనం అప్పుడప్పుడు అనుభవిస్తూ ఉన్నాం ఆ స్థితిని. పక్కన ఎంతో సౌండ్స్ వస్తుంటాయి, వాళ్ళు టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు. ఓ పక్కన మనం గురు పెట్టి నిద్రపోతూ ఉన్నట్టుగా అయిపోతుంది. మనకి తెలియదు, ఈ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ఏదో చేస్తుంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు. మన పాటను మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. It shows the God of Moses to be only a temporary substitute. మోజెస్ ప్రార్థిస్తున్నటువంటి, అంటే మనం దైవాన్ని ప్రార్థిస్తున్నాము అంటే అసలైన స్థితి నుంచి కొంచెం స్థితి దిగువ స్థితికి వచ్చింది అనమాట. అంటే నీరు మంచుగడ్డ కట్టినట్టుగా ఆయనే. ఎందుకంటే మనతో పలకాలి అంటే డ్యుయాలిటీ ఉండాలి. ఆయన మనము ఇట్లాగా మన ఇద్దరి మధ్యన సంబంధము ఈ విధంగా 3 రకాలుగా ఉంటాయి, కానీ మనకి సంభాషణ జరగదు. ఇప్పుడు నేను మీరు మన ఇద్దరి మధ్యన ఈ వినటం అనే ప్రక్రియ ఇట్లా ఉంది. కాబట్టి మనం ఇక్కడ కూర్చుని ఇదంతా చెప్పుకోవటము, మనం వినడము ఇదంతా జరుగుతుంది. వేరుగా ఉన్నాము అనే భావన వల్ల. మరి వాస్తవంగా మనం అందరము వేరు కాదు, ఒక్కదానికి సంబంధించిన వాళ్ళు. అయితే మరి అట్లాగా అనుకుంటే ఈ వ్యవహారం అంతా ఉండదు ఇంకా. అందుకని సబ్స్టిట్యూట్ కిందకి దిగువకి వచ్చేసినప్పుడు ఈ ద్వైతం వస్తుంది. అంటే ప్రకృతి పురుషుడు ఎప్పుడైతే వచ్చారో ఇదిగో అక్కడ మాట్లాడుతున్నాడు, ఆ పురుషుడితో మాట్లాడుతున్నాడు మోజెస్, గాడ్ ఆఫ్ మోజెస్. ఇప్పుడు ఆయనగా సమాధానం చెప్పాడు, బిఫోర్ మై టైం అన్నట్టుగా. నేను నిద్రించే సమయం ఒకటి ఉన్నది, నిర్ణీత సమయము. దానికి ఎక్కడన్నా ముందు నిద్రించానా మొత్తం ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది, డిస్సల్యూషన్ లోకి వెళ్ళిపోతుంది, కరిగిపోతుంది మొత్తం. అందుకని సరైన నిర్ణీత సమయంలోనే నేను నిద్రిస్తాను. నిద్ర ఉంది అంటే ఇప్పుడు నేను మెలకువగా ఉన్నాను, నేను మెలకువగానే ఉన్నాను. అందుకే నువ్వు ప్రార్థించగానే నీకు సమాధానం చెప్తున్నాను నేను అన్నట్టు. ఆ నిద్రా స్థితిలో ఇంకా మనం ప్రార్థించడానికి మనం ఉండము, మనకి సమాధానం చెప్పడానికి ఆయన ఉండడు అన్నట్టు అయిపోతుంది. మొత్తం ఆయన వెళ్ళిపోయి ఆయన కూడా ఈ బ్రహ్మ ప్రళయం వచ్చినప్పటికల్లా మహాప్రళయ స్థితిలోకి
మొత్తం పరమాత్మలో కలిసిపోతుంది. ఆ ప్రకృతి పురుషులు కూడా సబ్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆయనకి సబ్స్టిట్యూట్ పరమాత్మకి, ఆయన కూడా దాంట్లో కలిసిపోతాడు. లైక్ బ్రహ్మ ద మేల్ ఏ సబ్స్టిట్యూట్ అండ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ తత్. తత్ అంటే ఇక్కడ THAT, దట్ ఏమంటున్నానంటే తత్ అని నేను పలుకుతున్నాను. ఆ తత్ అని పలికామంటే ఇంకా పరమాత్మకి సంబంధించింది అన్నట్టుగా. విచ్ ఈస్ ఇమ్యూటబుల్, మారని, మార్పు చెందని. ఈ సబ్స్టిట్యూట్ గా దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఏమిటన్నమాట, మార్పుకి చెందేవాళ్ళు. వాళ్ళు అంటే వాళ్ళకి నిద్రాస్థితి ఉంది, అక్కడి నుంచి మెలకువ స్థితి ఉంది. ఈ నిద్ర మెలకువ స్థితి లేనివాడు ఆ తత్ ఆయన యొక్క సబ్స్టిట్యూట్ అన్నమాట. ఏ టెంపరరీ సబ్స్టిట్యూట్. అయితే an aspect of tat which is immutable and which therefore can take no part in the days or in the nights. అంటే ఆయన దీంట్లో భాగం పంచుకోడు. దీంట్లో భాగం పంచుకోవడం కోసం తన నుంచి ఒక అంశని బయలువెడలించాడు, బయలుపడినట్టు అయిందని. తనలో నుంచే బయలుపడింది అన్నట్టున్నారు. తనలో నుంచి బయటపడిందంటే వేరే ఉండాలి కదా, కానీ అక్కడికక్కడే ఒక భావం. ఎందుకంటే ఆయన లేకుండా ఇంక వేరే చోటు లేదు కదా. ఈ చోటంతా సమస్తము వ్యాపించిన వాడు ఆయన. అందువల్ల ఆయన నుంచి బయలుపడాలంటే ఆ పక్క స్థలంలోకి వెళ్ళాలి, దాంట్లోకి వెళ్ళాలి. పక్క స్థలం ఏది ఎక్కడ అసలు? ఈ పక్కన అన్నది లేదు, ఇంకా మనకు ఉన్నదంతా ఆయనే. ఆయనే ఈ విధంగా కనిపిస్తున్నాడు సబ్స్టిట్యూట్ గా. ఈ సబ్స్టిట్యూట్ ఈ ఆయన నుంచి వేరుపడి ఇంకో చోట ఎక్కడో ఉంది అని మనం భావించకూడదు. ఇప్పుడు మంచుగడ్డ మనకు కనిపిస్తోంది అంటే జలంలోనే మంచుగడ్డ, జలమే మంచుగడ్డగా మారింది. జలము వేరు, మంచుగడ్డ వేరు అన్నట్టుగా కాకుండా ఆ తత్వ ఏదైతే ఉందో అది ఆ పరమాత్మ తత్వం. అది అదేం చేస్తుంది? విచ్ దేర్ ఫోర్ కెన్ టేక్ ఈజ్ ఇమ్యూటబుల్. అది మార్పు చెందనది తత్ అన్నది. విచ్ దేర్ ఫోర్ కెన్ టేక్ నో పార్ట్ ఇన్ ద డేస్ ఆర్ ఇన్ ద నైట్స్. రాత్రికి సంబంధించి కానీ పగలు సంబంధించి కానీ, రాత్రి అంటే నిద్రాస్థితి, ప్రళయ స్థితి, పగలు అంటే మెలకువ స్థితి, సృష్టి స్థితి. ఈ రెండు దానికి సంబంధం లేదు, దాంట్లో భాగం పంచుకోదు ఆ తత్ అన్నది, ఆ పరమాత్మ తత్వం. మరి ఎవరు భాగం పంచుకుంటున్నారు? మరి ఆయన లేకుండా ఇది ఎలా జరుగుతుంది అంటే ఆయన నుంచి వచ్చిన సబ్స్టిట్యూట్ ఆయన ఇట్లాగా మారాడు, తన అంశాన్ని ఇట్లాగా మార్చింది. లైక్ బ్రహ్మ అన్నట్టుగా దిగువ స్థాయికి. నార్ హ్యావ్ ఎనీ కన్సర్న్ వాట్ ఎవర్ విత్ రియాక్షన్ ఆర్ డిసల్యూషన్. అది రాత్రి అయ్యేటప్పుడు కల్లా మొత్తం కరిగిపోవటం, మళ్ళీ పగలు వచ్చినప్పుడు కల్లా అన్ని వ్యక్త రూపంలోకి రావడం, వ్యక్తం అవటం, ఇవన్నీ ఆయనకి సంబంధం లేని విషయాలుగా అయిపోతాయి. అందుకే మయాధ్యక్షేణ అని చెప్పింది దాంట్లో మన భగవద్గీతలో, జ్ఞానయోగంలో. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం. సృష్టి అంతా అట్లాగా వస్తుంది నా అధ్యక్షతన, నేను మాత్రం దీంట్లో ఏమీ పాల్పంచుకుంటాను. అందుకే మన రాష్ట్రపతి దానికి సంకేతముగా మన రాష్ట్రపతిని అట్లాగా ఉంచారు ఆ పదవి. ఆయన అధ్యక్షతన సమస్త దేశం,
ఆయనగా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు ఏటిలోనూ ఆయన పాల్పడుతున్నారు. కానీ ఆయన లేకుండా పరిపాలన లేదు. ప్రతి విషయము ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఆయన పేరుతోనే నడుస్తూ ఉంటుంది ఇదంతా. అందుకే మయాధ్యక్షేణ. ఆ తత్ అనేది అయితే ఉందో ఆ పరమాత్మ తత్వం ఆయన యొక్క అధ్యక్షతను ఆయన పేరుతోనే ఆయన సబ్స్టిట్యూట్ గా ఈ బ్రహ్మ అని పెట్టుకుని ఆ బ్రహ్మని అంటే మోజస్ యొక్క దేవుడు ఏదైతే ఉందో అట్లాగా అంటే దిగువ అసలు ఆయన యొక్క సబ్స్టిట్యూట్, అసలు ఆయనకి బదులుగా ఉన్న దైవము. ఎనీ కన్సర్న్ వాట్ ఎవర్ విత్ రియాక్షన్ ఆర్ డిసల్యూషన్. ఆయనకైతేనేమో బిఫోర్ మై టైం అన్న మాట రాదు. కానీ ఇప్పుడు మోజెస్ కి అర్థం అవటం కోసం తను సబ్స్టిట్యూట్ గా మారిపోయి ఆ తత్తుకి సబ్స్టిట్యూట్ గా మారిపోయి ముందు అది తెలియజేపడం కోసం ఐ నెవర్ స్లీప్ అన్న మాట ఒక్కటి వదిలి అక్కడి నుంచి వెంటనే దిగువ స్థాయికి వచ్చేసి సబ్స్టిట్యూట్ గా వచ్చేసి నేను బిఫోర్ మై టైం కాలం ఆ నిర్ణీత కాలం కన్నా ముందు నిద్రించడం అన్నది లేదు. ఇప్పుడు మెలకువ స్థితిలోనే ఉన్నాం కాబట్టి, ఎందుకంటే మోజెస్ ప్రార్థిస్తున్నాడంటే సృష్టిలో ఉన్న వ్యక్త సృష్టిలో ఉన్నవాడే కదా. కాబట్టి వ్యక్త సృష్టి ఉంది అంటే ఆయన మెలకువలో ఉన్నాడు, ఆ సృష్టికర్త. అందువల్ల నేను నిద్రపోవటం లేదు. ఇప్పుడు ఇవో నువ్వు ప్రార్థించగానే వచ్చాను నేను. అయితే తత్ అన్నది ఏదైతే ఉందో దానికి సబ్స్టిట్యూట్ గా వచ్చాను నేను అని మళ్ళీ దానికి వెంటనే దానికి సమాధానంగా చెప్పాడు అనమాట. మళ్ళీ ఈయనకి మోజెస్ కి అర్థం అవడం కోసం. While the Eastern occultists have 7 modes of interpretation, మన తూర్పు దేశాలకు సంబంధించిన ఈ ఇక్కడ ఉన్నటువంటి మహర్షులు కానీ వీళ్ళకి సంబంధించి హ్యావ్ 7 modes ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఇవన్నీ ఏంటంటే మరి మనకి దృశ్యమానంగా అందినవి. వాటిని భాషలోకి మార్చాలి అంటే వాటిని భాషలోకి మార్చి మనం ఒక దృశ్యాన్ని చూస్తున్నాం, నిలబడి ఒకటి చూస్తున్నాం. ఆ దృశ్యాన్ని అదే దృశ్యము అవతల వాడికి వాడు చూడట్లేదు. ఇక్కడ ఏంటి వచ్చిన బాధ మనకి, ఒకడేమో చూస్తున్నాడు చక్కగా, ఇంకా చూసేవాడికి దాని గురించిన వివరణ అక్కర్లేదు కదా. ఇప్పుడు వివరణ ఎవరికి కావాలి? మనలాంటి చూడని వాళ్ళకి. ఇప్పుడు మనలాంటి చూడని వాళ్ళకి అది వివరించాలి అంటే ఒక భాష కావాలి మనకి అర్థమయ్యేటట్టుగా. ఆ దృశ్యాన్ని దృశ్యముగా చెప్తే మనకు అర్థం కాదు. అందువల్ల భాషా రూపంలోకి తీసుకురావాలి దాన్ని. ఆ భాషా రూపంలోకి తీసుకువచ్చి వివరించడం అనేది ఏదైతే ఉందో అది ఈ తూర్పు దేశ జ్ఞానులు కొంతమంది ఉన్నారు. ఈ తూర్పు దేశాలకి సంబంధించి వాళ్ళని ఈస్టర్న్ ఆకల్టిస్ట్స్ అంటాం. అంటే ఇక్కడ మనకు వచ్చినప్పటికల్లా మహర్షులు, మహాత్ములు, మహర్షులు, అవతారమూర్తులు వీళ్ళు ఏం చేశారు? వీటిని అన్వయించటంలో ఇంటర్ప్రిటేషన్ అంటే ఆ గూఢార్థాన్ని తెలియచేయటంలో తాము దర్శిస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని భాషా రూపంలో మనకి చెప్తూ మనం కూడా దాన్ని దృశ్యమానంగా ఆ చెప్పడం కూడా ఎట్లా చెప్తున్నారు? వాళ్ళు దృశ్యమానంగా చెప్తున్నారు. అంటే వాళ్ళు దృశ్యమానంగా విన్నారు, చూస్తున్నారు కాబట్టి దాన్ని దృశ్యమానంగా చెప్తూ ఉంటే మనం కూడా ఆ దృశ్యాన్ని వీక్షించడం. వాళ్ళు ఎట్లాగైతే దర్శించారో దాన్ని వాళ్ళు ఎట్లాగైతే ఇంటర్ప్రిటేషన్ ఆ భాష ద్వారా మనకు ఆ గూఢార్థాన్ని తెలియచేస్తూ ఉండగా దాన్ని వింటూ ఆ గూఢార్థాన్ని వాళ్ళు తెలియజేసిన దాన్ని మనము వింటూ మనం కూడా ఏం చేస్తున్నాము? ఆ దృశ్యమానంగా ఉన్నటువంటి దాన్ని మనం కూడా దర్శించడం ప్రారంభించాం.
అంటే భాష ద్వారా వింటున్నాం, కానీ అది దృశ్యంగా మారిపోయింది మన దగ్గరికి వచ్చినప్పుడు. ఆయన ఏదైతే దృశ్యాన్ని చూసి దాన్ని భాషలోకి మార్చి దాని యొక్క గూఢార్థాన్ని ఇంటర్ప్రిటేషన్ గూఢార్థాన్ని తెలియజెప్తూ వివరిస్తూ మనకి ఎట్లాగైతే అందించారో మహర్షులు ఆ గ్రంథాల ద్వారా, వేదము, పురాణాలు, ఉపనిషత్తులు వీటి ద్వారా అందిస్తూ ఉంటే వాటిని తెలుసుకుంటూ వాటిని వింటూ మనం కూడా అదృశ్యమానంగా ఊహించుకుంటాం. అదే దృశ్యాన్ని మనము కూడా దర్శించుతాం. అది జరుగుతూ ఉన్నది ఇక్కడ. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ ఏంటిది? వాళ్ళు చక్కగా అక్కడ దృశ్యంగా చూస్తున్నారు. పరమ గురువులు ఈ సృష్టికి సంబంధించినటువంటి సినిమా మొత్తాన్ని ఒక చలనచిత్రంగా దృశ్యమానంగా దాన్ని దర్శిస్తూ ఉంటే దాన్ని భాషా రూపంలోకి అమ్మవారికి అందజేస్తే, బ్లావెట్స్కి అమ్మవారికి, ఎలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కి అమ్మగారికి అందజేస్తే ఆమె దాన్ని దర్శిస్తూ మరలా దాన్ని భాషా రూపంలోకి ఇక్కడికి తీసుకొచ్చి మనకి అందజేసింది. దృశ్యాన్ని వీక్షిస్తూ ఉండడం, దాన్ని భాషా రూపంలో ఇంటర్ప్రెట్ చేయటం, గూఢార్థాన్ని తెలియచేయటం, వివరించటం, దాన్ని వింటూ మరలా విన్నవాడు కూడా ఆ దృశ్యంలోకి వెళ్ళిపోవటం, ఆ దృశ్యాన్ని వీక్షించటం. అంటే విన్నవాళ్ళముగా కాదు, విన్నవాళ్ళంతో పాటు చూసేవాళ్ళంగా కూడా ఈ గ్రంథం అందివ్వబడింది మనకి. ఈ సమస్త సృష్టి రహస్యాల్ని చూసేవాళ్ళముగా అనేటప్పుడు కల్లా అనుభూతి చెందేవాళ్ళంగా. విన్నదానికన్నా ఇప్పుడు ఎందుకు మనం టీవీలో మీద పడ్డాం, రేడియో పక్కన పెట్టేసాం? ఎందుకంటే రేడియో వినడం వరకే, టేప్ రికార్డరు, రేడియో ఇటువంటివన్నీ వినడం వరకే, చూడడం లేదు. దాన్ని మనం ఊహించుకొని మనం కసరత్తు చేయాలి దానికోసం, ఆ దృశ్యాన్ని ఊహించుకోవడం. ఇప్పుడు అది తేలికైపోయింది మనకి. అదే సమయంలో దృశ్యం కూడా టీవీలో కనిపిస్తుంది మనకి. అందులో టెలివిజన్, ఆ స్థానంలో టెలివిజన్ వచ్చేసింది. ఇట్లా టెలివిజన్ లాగా మనం అందించారు ఇవి. ఈ సీక్రెట్ డాక్టర్ ఒక టెలివిజన్ గా మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ. వీళ్ళు ఏంటంటే 7 మోడ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, 7 రకాల వివరాలతో దాంట్లో ఉన్న గూఢార్థాన్ని తెలియజేశారు. తూర్పు దేశాలకి సంబంధించిన వాళ్ళు. ద జ్యూస్ హ్యావ్ ఓన్లీ 4. అయితే యూదులకు వచ్చేటప్పటికల్లా, యూదు మతానికి సంబంధించిన వాళ్ళకి వచ్చేటప్పటికల్లా, యూదులకి సంబంధించిన జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి. హ్యావ్ ఓన్లీ 4, నేమ్లీ ద రియల్ మిస్టికల్, ద ఎలిగోరికల్, ద మోరల్ అండ్ ద లిటరల్ ఆర్ పర్ఫెక్ట్. ఇట్లా ఈ 4 రకాల వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నాయి. రియల్ మిస్టికల్, రియల్ అంటే యథార్థముగా ఉన్నది ఉన్నట్టుగా. ఏంటది? అగుప్తముగా, మర్మముగా, దైవపరమైన అర్థంతో అవగాహన చేసుకున్నది ఏదైతే ఉందో మిస్టికల్ అంటే దైవపరమైన అర్థంతో కానీ అది అవగాహన కాదు. ఏదైనా కావచ్చు. మనం ఒక చిన్న పిల్లవాడు మాట్లాడిన మాట కూడా దాన్ని ఆ దైవపరమైన దాంతో మిస్టికల్ మాటగా దాన్ని తీసుకుని, ఒక చిన్న పిల్లవాడు ఒక చిన్న మాట మాట్లాడాడు, అమ్మ అన్నం పెట్టు అన్నాడు. పిల్లవాడు తల్లిని అమ్మ అన్నం పెట్టు అన్నాడు. ఎందుకు వచ్చింది వాడికి ఆ మాట? వాడికి ఆకలేసింది.
ఆకలేసినప్పుడు తింటే తగ్గుతుంది, అన్నం తింటే తగ్గుతుంది అన్నది, ఆ ఆకలి తీరుతుంది అన్నది వాడికి అవగాహన కలిగింది అంతకుముందే. అందువల్ల ఆకలి ఎలా తీరుతుంది అన్నది వాడి దగ్గర ఉండేటప్పుడు కల్లా ఆకలి తీరటం కోసం ఆకలి తీర్చేది ఏదైతే ఉందో దాన్ని అడిగాడు. ఎవరు ఇవ్వగలరు దాన్ని? అమ్మ ఇవ్వగలరు. అందుకని అమ్మని అడిగాడు. అమ్మ అన్నం పెట్టడం, అది తినటం, ఆకలి తీరటం. దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళొచ్చు మనం? ఇంటర్ప్రిటేషన్ ఇది. ఎట్లాగా? రియల్ మిస్టికల్ గా. మన ఆకలి ఏంటి? దైవ దర్శనం, దైవానుభూతి. ఇప్పుడు ఆకలి ఎవరు తీరుస్తారు? అమ్మ తీరుస్తుంది. అమ్మను అడుగుతున్నాం. గాడ్ ఆఫ్ మోజెస్ అంటే మొత్తానికి సంబంధించిన, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో, ఈ ముగ్గురిని నియంత్రిస్తున్నటువంటి ఆమె ఎవరైతే ఉన్నారో, అమ్మలు గన్న అమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నాం, అమ్మవారు అంటే ఆయన ఆ పరమాత్మ తత్ అని ఏదైతే అంటామో ఆయన నుంచి బహిర్గమించింది, సంకల్పముగా బహిర్గమించింది ముందు అమ్మవారు. ఆ తర్వాత ఆమె నుంచి ఈ ముగ్గురు ఉద్భవించారు. కాబట్టి ఆమెను అడుగుతున్నాం, అమ్మవారిని అడుగుతున్నాం అని ఈ పిల్లవాడు మాట్లాడిన ఈ మాటను తీసుకువెళ్ళి దాంట్లో ఉన్న గూఢార్థం ఏంటి, మిస్టికల్, గుప్తముగా, మర్మముగా ఏమిటి అంటే, ఇదిగో ఇది అంటే దైవపరమైన విషయం ఇది. ఇక్కడ మామూలుగా భౌతికంగా తన ఆకలిని తీర్చుకోవడానికి తల్లిని అడిగాడు. ఈ మాటనే మనము దీన్ని తీసుకువెళ్ళి దానికి అప్లై చేసేటప్పుడు కల్లా ఆ దైవానుభూతిలోకి కావాలి మనం, ఆ దైవము కావాలి నాకు, దైవానుభూతిలోకి నన్ను తీసుకువెళ్ళాలి అన్నట్టుగా అది అడుగుతున్నాము అమ్మని. అట్లా రియల్ మిస్టికల్ అంటే నిజమైన, వాస్తవమైన, యథార్థమైనటువంటి మన యొక్క పదాలు, మన నోట్లో నుంచి వచ్చే పదాలకి సంబంధించి యథార్థమైన, వాస్తవమైనటువంటి దాని యొక్క గూఢార్థం ఏంటి, ఇదిగో ఇది. అట్లా దేన్నైనా మనము దానికి అప్లై చేసేద్దాం. కాబట్టి ఇక్కడ ఇవన్నీ మనం మామూలు మాటలండి, ఇవన్నీ దీంట్లో ఏముంది పెద్ద విషయము, ఈ రోజువారీ మాట్లాడుకునే మాటలు అని అనుకుంటాం మనం. సామాన్యం అన్నది ఏం లేదు, ఉన్నది అసామాన్యమే. దాన్ని మనము సామాన్యమని, ఇది మన వరకు అన్నట్టుగా దాన్ని తగ్గించుకుంటున్నాం మనం, అంతకంటే ఏం లేదు. దాని స్థాయిని పరిమితం చేసుకుంటున్నాం, అపరిమితమైన దాన్ని పరిమితం చేసుకుంటున్నాం. అందుకే మనం దేహానికి పరిమితం అయిపోయాం. మనం వాస్తవంగా దేహానికి పరిమితమై ఉన్నామా? ఈ విశ్వం మొత్తానికి వ్యాపించి ఉన్నాం. ఆ తత్ ఏదైతే ఉందో అంతది ఉంది మనకి. కానీ దాని నుంచి సబ్స్టిట్యూట్ అని దాని నుంచి కొద్దిగా దిగి పూర్తిగా పరిమితం అయిపోయి ఇక్కడ ఉన్నాము అన్నట్టుగా అయిందనమాట. 4 రకాల ఇంటర్ప్రిటేషన్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ అవుతున్నాయి, యూదుల దగ్గర లభ్యమవుతున్నాయి. వాళ్ళ దగ్గర రియల్ మిస్టికల్, ద ఎలిగోరికల్, దృష్టాంతంగా, రూపకాలంకారంగా, ఉపమాన రీతిలో చెప్పబడ్డది. అట్లాగే ప్రతిదాన్ని మనం ఎట్లాగా దీని ద్వారా కూడా మనం వివరించుకోవచ్చు. ద మోరల్ అంటే నైతికతకి సంబంధించి మన నిత్య జీవితాన్ని గడపడంలో, ఎందుకంటే మనం వేరువేరుగా ఉన్నాం కాబట్టి, భిన్నత్వంగా, అనేకత్వంగా ఉన్నాం కాబట్టి, అందరికీ ఒకే రకమైన ఆలోచన రాదు కాబట్టి, పరాలో ఒకే సంకల్పం బయలుదేరినప్పటికీ మన దగ్గరికి అది చేరేటప్పుడు కల్లా వైఖరిగా మన యొక్క రూపానికి సంబంధించి మనం ఎంతవరకు పరిమితమై ఉన్నామో, మన దేహానికి పరిమితమై ఉన్నాం కాబట్టి దానికి అనుగుణంగా బయటికి ప్రసారం అవుతూ ఉంటుంది. అందువల్ల మనందరికీ ఒకే రకమైన భావన రాదు.
రకరకాలుగా భావనలతో ఉంటాం కాబట్టి, ఇట్లా రకరకాల ఆలోచనలతో ఉంటాం కాబట్టి, రకరకాల స్థాయిల్లో ఉంటాం కాబట్టి, అందరము కలిసి హాయిగా ప్రశాంతంగా ఇతరులకి ఇబ్బంది కలగకుండా ఎలా జీవించాలి, ఇతరులకి ఆనందం కలిగింపజేస్తూ మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళు అంటూ ఎట్లాగా జీవించాలి, మన జీవన విధానం ఎలాగా ఉండాలి, ఇదంతా తెలిపేది ఆ మోరల్, ఆ నీతి శాస్త్రానికి సంబంధించింది. అండ్ ద లిటరల్ ఆర్ పషట్, అంటే లిటరల్ మీనింగ్ అంటే భౌతికంగా. ఇప్పుడు వీడు పిల్లవాడు ఏమడిగాడు, అమ్మ అన్నం పెట్టు అన్నాడు. ఇప్పుడు దానికి అర్థం మనం మనం ఎలాగ మనం ఎలా పెట్టుకుంటాం, అయ్యో పిల్లవాడు ఆ చాలాసేపు నుంచి ఏం తినలేదు కావాల, వాడికి ఆకలి వేసింది, అన్నం పెట్టు అన్నాడు అంటే అర్థం ఏంటి, ఏదో తినాలి, నాకు తినటానికి ఏదన్నా పెట్టు అని అడుగుతున్నాడు. అడుగుతుంటే దాని యొక్క అర్థం ఏంటి, వాడికి ఆకలి వేస్తుంది కాబట్టి అన్నం పెట్టడం అన్న విషయానికి అది భౌతికంగా మనం లిటరల్ మీనింగ్ అంటాం. అంటే భాషాపరంగా మనం వ్యావహారికంగా ఈ స్థూల జగత్తుకి సంబంధించి, ఈ భౌతిక జగత్తుకి సంబంధించి వ్యావహారికంగా మనము ఆ మాటను ఎట్లాగా వాడతామో అంతవరకు అర్థం చెప్పుకోవటం ఒకటి. అక్కడి నుంచి మోరల్గా ఇదే దీన్ని నీతి శాస్త్రానికి సంబంధించి, అంటే మన ఆకలి తీర్చుకోవడంలో అవతల వాడిని ఇబ్బంది పెట్టకుండా, అవతల వాడి ఆకలి కూడా మన ఆకలితో తీర్చడం ఎట్లాగా అన్నట్టుగా పరస్పర సహకారంతో ఎట్లాగా అన్నది, మన ఆకలి తీర్చడం దగ్గరే వాటిని కూడా కలపటం ఆ నైతిక సూత్రాలతో. నైతిక జీవితం ఎలాగా, నైతిక జీవనం ఎట్లాగా మనం పరస్పర సహకారంతో అని అదొక వివరం, అదొక ఇంటర్ప్రిటేషన్. అట్లాగే ఇంకొకటి ఎలిగోరికల్, అంటే దీంట్లో ఉన్న మర్మం ఏంటి, దీంట్లో ఉన్న ఉపమాన రీతిగా చెప్పబడింది ఇది. అమ్మ నాకు ఆకలి వేస్తుంది అన్న విషయము ఉపమాన రీతిగా దాన్ని మామూలు స్థాయికి ఇది, అంటే ఎట్లాగైతే యేసుక్రీస్తు ఉపమాన రీతిలో బోధలు చేశాడు ఆ జన బాహుళ్యానికి, తన శిష్యులకు మాత్రము దాంట్లో ఉన్న రియల్ మిస్టికల్ పూర్తి గుడార్థాన్ని ఆయనకి వాళ్ళకి తెలియజేశాడు. వీళ్ళకి మాత్రము ఉపమాన రీతిలో ఎలిగోరికల్ ఉపమాన రీతిగా దృష్టాంతంగా రూపకాలంకారంతో వర్ణించి చెప్పాడు వాటిని. అట్లా రియల్ మిస్టికల్, అంటే ఇది ఆకలి. ఏంటి ఆకలి, దాంట్లో ఉన్న గూఢార్థం ఏంటి, దైవము, ఆ దైవానుభూతి, అది నాకు కావాలి. ఇప్పుడు నా ఆకలి ఏంటి, దైవానుభూతి కావాలి, దైవముగా మారిపోవాలి, దైవాంశగా, అంటే స్వస్థితిలోకి వెళ్ళాలి, నా అసలైన స్థితిలోకి వెళ్ళాలి నేను అన్నట్టుగా అది. అట్లా మనం చిన్న విషయము ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు మాట్లాడిన మాటని ఈ విధంగా ఇంటర్ప్రెట్ చేయడం అనే దానికి 7 రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. 7 రకాలుగా దాన్ని వివరించటము ఎవరి దగ్గర, ఈ తూర్పు దేశాలకి సంబంధించినటువంటి జ్ఞానుల దగ్గర. యూదుల దగ్గర దానికి సంబంధించి ఒక 4 మాత్రమే వాళ్ళ దగ్గర లభ్యమవుతూ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి మాత్రము ఆ 4 అందుబాటులో ఉన్నాయి. The latter is the key of the exoteric churches and not worth discussion. ఎందుకు ఇట్లాగా చెప్తున్నామంటే ఈ పవిత్ర గ్రంథాలు అన్నీ ఆ పద్ధతిలో ఉన్నాయి కాబట్టి ఎట్లాగా వాటిని మనము దాంట్లో ఉన్న గూఢార్థం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆ లిటరల్ గా, అంటే భాషాపరంగా మనము ఆ భాషకి సంబంధించిన ఆ పదాలని మనము సామాన్యంగా ఎట్లాగైతే వాడతామో, ఈ పిల్లవాడు అమ్మ అన్నం పెట్టు అంటే పిల్లోడికి ఆకలేసిందండి, వాళ్ళ అమ్మని అన్నం, మరి అన్నం పిల్లోడికి అన్నం ఎవరు పెడతారు, ఊళ్ళో వాళ్ళు బెటర్ కదా, ఆ తల్లి పెడుతుంది, అందుకని తల్లిని అడిగాడు పిల్లవాడు, అంతే అయిపోయింది.
అది లిటరల్ మీనింగ్ గా అనమాట. అంటే భాషాపరంగా వ్యావహారికంగా మనకి తెలిసిన అర్థం అది. అట్లాగా ఈ పవిత్ర గ్రంథాలని, ముఖ్యంగా ఈ బైబిల్, ద లెటర్ ఈస్ ద కీ ఆఫ్ ద ఎక్సోటరిక్ చర్చెస్. ఈ లిటరల్ మీనింగ్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్నారు ఎవరు? ఎక్సోటరిక్ చర్చెస్ అండ్ నాట్ వర్త్ డిస్కషన్. ఇప్పుడు ఉన్నటువంటి చర్చ్ సాంప్రదాయం, యూదు మతం అలాగే క్రీస్తు మతం, వీటికి సంబంధించి 2-3 విభాగాలుగా ఉన్నటువంటి, అంటే రోమన్ క్యాథలిక్ అని, ప్రొటెస్టెంట్లని, ఇలాగ వాళ్ళకి సంబంధించిన ప్రార్థనా మందిరాలు, ఆ చర్చెస్, వాళ్ళు వివరిస్తున్నటువంటి, అంటే ఈ బైబిలేగా అందరికీ ఆధారము బైబిల్. వాడు ఎవడైనా కావచ్చు, కానీ వాళ్ళకి ఆధారము ఈ బైబిల్. ఈ బైబిల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? లిటరల్ మీనింగ్ గా, అంటే వ్యావహారిక భాషా శబ్దాలు ఏవైతే వాడుతుంటామో మనము, వ్యావహారిక శబ్దాలు, వాటి యొక్క అర్థాలు మనం ఎట్లా అనుకుంటామో, ఆ మాటకి ఏ అర్థాన్ని మనం అనుకుంటామో వ్యావహారికంగా, వాటితో ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలని, ఈ సంగతుల్ని, ఈ వృత్తాంతాలని అట్లా వివరిస్తున్నారు. కాబట్టి అది మనము పెద్దగా దాని గురించి మనం అది ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే దాంతో కాదు కదా మనకు కావాల్సింది, మన స్వస్వరూప జ్ఞానం. నేనెవరిని అన్నది, ఈ సమస్తము ఎవరితో నిండి ఉన్నది, ఎవరుగా ఉన్నది ఈ సమస్తము, అది కావాలి మనకి. అది మన ఆకలి. అందుకే మనం నేరుగా అమ్మలుగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత, ఆమెను అడుగుతున్నాం, అమ్మా అన్నం పెట్టు అంటున్నాం. అంటే భౌతికంగా ఇక్కడ మన తల్లిని అడిగినట్టుగాను ఉంటుంది, అదే సమయంలో జగన్మాతను అడుగుతున్నట్టు ఉంటుంది. అన్నం పెట్టు. ఏంటి అన్నం? ఎందుకు అన్నం? ఆకలి. ఏంటి ఆకలి? ఈ భిన్నత్వంలో, అనేకత్వంలో ఉన్న నేను, నా స్వరూపం ఏంటి, నేనెవరిని, మొత్తానికి ఆధారమైన వాడెవరు, ఆయనకి నాకు ఉన్న సంబంధం ఏంటి, ఇట్లా వీటికి సంబంధించిన వివరాలు నాకు తెలియజేస్తూ నన్ను అనుభూతిలోకి ప్రవేశింపజేసి ఆ దైవానుభూతిలోకి నన్ను ప్రవేశింపచేయి అన్నట్టుగా అడుగుతున్నాము. అంటే ఆమె అన్నం పెడితే తిని ఆకలి తీరుతుంది, అది కదా మనకి. అదే ఇక్కడ అట్లా మీరు ఏ పవిత్ర గ్రంథమైనా కానివ్వండి, దేన్నైనా కానీ, మనం పవిత్ర గ్రంథమనే అది చాలా గొప్పది అన్నట్టుగా దాని వరకే మనం పరిమితం చేసుకోక్కర్లేదు. ఈ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, ఈ గూఢార్థాన్ని తెలియజేయటము, దాంట్లో ఉన్న నిగూఢమైన రహస్యముగా ఉన్నటువంటి, దాగి ఉన్నటువంటి విషయాన్ని ఒక్క దానికే కాదు, ప్రతి క్షణం ఇక్కడ జరుగుతున్న, సామాన్యంగా జరుగుతున్న విషయాలకు కూడా మనం అప్లై చేయటం చాలది. మొత్తం ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా సమస్తానికి సంబంధించిన వాటిలోనే మనం ఉండిపోతాం. ఇక్కడ ఏంటంటే ఈ చర్చిలు వీళ్ళు మాత్రం, వీళ్ళు ఈ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు, ఈ చర్చి సంప్రదాయానికి ప్రస్తుతము సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? భౌతిక అర్థాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. అందువల్ల ఇప్పుడు మోజెస్ దైవంతో మాట్లాడాడు అంటే దాని యొక్క భౌతిక స్థితికి సంబంధించింది, అంటే పరిమితమైన స్థితి, ఈ చిట్ట చివరి స్థితికి సంబంధించిందే అర్థం తీసుకుంటున్నారు. ఆ ప్రారంభం దగ్గరికి వెళ్ళటం లేదు. Read in the first or mystical key. Here are several sentences which show the identity of the foundations of construction in every scripture. మన ఇట్లా 7 రకాలుగా మనకి దాన్ని అన్వయించుకోవటం ఎట్లాగా, దాంట్లో ఉన్న విషయం మనం అర్థం చేసుకోవటం ఎలాగా,
ఆ విషయంగా మనం మారిపోవటం ఎలాగ? ఎందుకు ఇవన్నీ అర్థం చేసుకోవటం? పని పాట లేదా మనకి? ఎందుకు అర్థం చేసుకోవటం? ఇవన్నీ చదవటం ఎందుకు? దీంట్లో నిగూఢంగా ఉన్న విషయం ఏంటి అని లోతుకు వెళ్ళి అధ్యయనం చేయటం, తెలుసుకోవడం ఎందుకు ఇవన్నీ? దానిగా మారిపోవటంకి, మన అసలైన స్థితిలోకి వెళ్ళడం కోసం, మన ఆకలి తీరడం కోసం ఇక్కడ కూర్చున్నాం మనం. మన ఆకలి తీరద్దాం మనకి. మన ఆకలి తీరడం అంటే దైవానుభూతిలోకి, ఆత్మదర్శనము, దైవానుభూతిలోకి వెళ్ళిపోవటం, దైవముగా నిలబడిపోవటం. కాబట్టి ఇక్కడ మిస్టికల్ కి మనం ఈ 4 రకాలు ఇచ్చారు కదా ఇక్కడ. రియల్ మిస్టికల్, ద ఎలిగోరికల్, ద మోరల్ అండ్ ద లిటరల్ అని 4 రకాలు ఇచ్చారు మనకి. దాంట్లో మనం రీడ్ ఇన్ ద ఫస్ట్ అంటే ఆర్ మిస్టికల్ కి, హియర్ ఆర్ సెవరల్ సెంటెన్సెస్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నది అట్లా ఎన్నో రకాలైన వాక్యాలు ఉన్నాయి, వృత్తాంతాలకి వివరిస్తున్నటువంటి వాక్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ వీటితో అంటే మనం ఏదైనా కనపడకపోతే ఏం చేస్తాం మనం? అక్కడ సన్నటి అక్షరాలు ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తాము? ఒక భూతత్వం తీసుకుంటాం. భూతత్వం దాని మీద పెట్టేటప్పటికల్లా చిన్నగా ఉన్న అక్షరాలు చాలా చిన్నగా ఉన్నవి పెద్ద అక్షరాలుగా మనకు కనిపిస్తాయి. అప్పుడు దాన్ని మనం చక్కగా చదువుకోవటానికి వీలవుతుంది. అట్లాగా ఈ మిస్టికల్ కి ఒక భూతద్దాన్ని మనం భూతద్దాన్ని ఉపయోగిస్తే మనకి సన్నగా చిన్నగా ఉన్నటువంటి ఆ అక్షరాలు, మన మామూలు కంటికి కనబడినటువంటి అక్షరాలు ఎట్లాగైతే ఈ భూతద్దం పెట్టంగానే మన కంటికి చక్కగా కనిపించినాయో, అట్లాగా అది కీ అంటే ఇంటర్ప్రిటేషన్ కి ఉపయోగించడం కోసం ఆ భూతద్దం మనం ఇక్కడ ఎలాగైతే ఉపయోగిస్తున్నామో అట్లాగా మిస్టికల్ కి ఏం తాళం చెవి? మిస్టికల్ అంటే గూఢార్థముగా తెలియజేసేది ఏదైతే ఉందో, నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్నదేంటి, అది నేరుగా ఇంకా వెళ్ళిపోతున్నాం అక్కడికి. ఇక్కడ దాగి ఉన్నదనేది తెలిసిపోతుంది. భౌతికంగా బయట కనిపిస్తున్నది అది పరిమితముగా ఉంది. ఈ కనిపించే దానికి ఆధారం ఏంటి? అక్షరాలు ఇక్కడ ఎలాగ నిలబడ్డాయి? ఈ అక్షరాల ద్వారా, ఈ పదాల ద్వారా, ఈ వాక్యాల ద్వారా చెప్పినటువంటి ఆ సన్నివేశాలు, ఆ సన్నివేశాలు, ఆ వృత్తాంతాలు, వాటికి ఆధారం ఏంటి? ఆధారం కావాలి మాకు అనేటప్పుడు కల్లా తాళం చెవి. ఏంటా తాళం చెవి? మిస్టికల్ అంటే గూఢార్థాన్ని తెలియజేసే తాళం చెవి. మనం సన్నటి చిన్న అక్షరాలని పెద్ద అక్షరాలుగా చేసి చూపించే భూతద్దం ఎలాగా మనకు ఉపయోగపడుతుందో అట్లాగా ఇది దాని లోపల దాగి ఉన్నటువంటిది మనకి దర్శనం కలిగజేస్తుంది, దర్శింపజేస్తుంది. మనం దానిగా మారిపోతాం. ది రియల్ మిస్టికల్ కీ. ఆ విధంగా మనం ఈ పవిత్ర గ్రంథాలు చదువుకోవాలి. మన చేతికి ఏది వచ్చినా గానీ, మన కంటికి, మన పంచేంద్రియాలకి ఏది అందినా గానీ వెంటనే మనం అక్కడ వరకు ఆగిపోకుండా, మనకి ఏదైతే అందిందో అంతవరకు ఆగిపోకుండా, మనకు అందిందంతా ఏమిటది? భౌతికమైనది, స్థూల జగత్తుకి సంబంధించింది, స్థూలానికి, రూపానికి సంబంధించింది. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్నదేంటిది? వాస్తవంగా దాగి లేదు, అదే దాంతో ఉంది. అక్కడ అక్షరాలు చిన్న అయినా కానీ అక్కడ ఉన్నాయి కదా అక్షరాలు, దాక్కోలేదుగా అక్షరాలు. మన దృష్టి నుంచి దాగి ఉన్నాయి అవి అక్షరాలు. కాకపోతే మన కంటి చూపుకి అది అందటం లేదు. మన దృష్టికి అవి అక్షరాలు సరిగా కనపడటం లేదు. మనకి సన్నగా చిన్నగా ఉన్నాయి. భూతద్దం పెట్టాం, బ్రహ్మాండంగా చదివేశాం.
అంతకుముందు ఉన్న అక్షరాలే అవి, కొత్త అక్షరాలు వచ్చినాయా? లేదు. అట్లాగే ఈ పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలని ఎట్లాగా చదవాలి? ఆ గూఢార్థాన్ని తెలియజేసే ఆ తాళం చెవిని ఉపయోగించి రియల్ మిస్టికల్. దాంతో ఏమవుతుంది, అక్కడ రహస్యముగా దాగి ఉన్నట్టు అనిపించింది. అంతకు ముందు మామూలు కంటికేమో రహస్యంగా దాగి ఉన్నట్టుంది, కనపడలా మనకి. ఇది ఎప్పుడైతే ఈ తాళం చెవిని ఉపయోగించామో, ఈ ఇంటర్ప్రిటేషన్ అనే తాళం చెవిని మిస్టికల్ ద్వారా, రియల్ మిస్టికల్ అనే పద్ధతి ద్వారా దాంట్లో ఉన్నది ఏంటి అనేది చూడటానికి ప్రయత్నించామో వెంటనే దర్శనం ఇచ్చింది మనకి. అట్లా చూడండి ఈ పవిత్ర గ్రంథాలన్నిటిని. అట్లాగా చదవండి, అట్లా పఠించండి, అలాగా అధ్యయనం చేయండి, అలా అవగాహన చేసుకోండి, ఆత్మ దర్శనం పొందండి. సరే, దాంట్లో వివరాలు అందుతూ ఉంటాయి మనకి, ఎన్నో వివరాలు అందుతాయి. మరి సృష్టి అంటే అనంతం, ఎన్ని ఉన్నాయి. మన జీవితకాలం సరిపోదు ఇవన్నీ సేకరించి ఇట్లాగంట అని అక్కడితోనే ఆగిపోతాం. కాదు, నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్నది ఏదైతే ఉందో వాటిని ఇన్ని వివరాల్లోనూ వీటికి ఆధారంగా నిలబడిందే ఇన్నిట్లోనూ ఎలాగా ఉంది, ఇన్ని రకాలుగా, ఇది మనకు కావాలి అదనమాట. ఓకే, అప్పుడేమవుతుంది, here are several sentences which show the identity of the foundations of construction in every scripture. ఈ పవిత్ర గ్రంథము ఎవరిచ్చారు? ఇది ఎవరు అందించారు మనకి? దర్శించిన వాళ్ళు దాన్ని భాషా రూపంలోకి తీసుకుని భాషారూపంగా మలచి మరలా దాన్ని చదవంగానే ఆ దర్శనం అందేటట్టుగా ఆ భాషా రూపం ఇవ్వడంలో కూడా ఎట్లాగిచ్చారు? ఇప్పటికే చదవడం వరకే అన్నట్టు కాకుండా అది చదివినంత మాత్రాన దాని యొక్క దృశ్యమానము మనకి కనపట్టి అదృశ్యంగా మనం మారిపోవటం అనేటట్టుగా ఇది అందించారు. అట్లా చదవాలి మనం పవిత్ర గ్రంథాలు. పవిత్ర గ్రంథాల్లో ఉన్న వాక్యాలన్నీ ఆ విధంగా అందివ్వబడ్డాయి. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఆ మాట కూడా చెప్పారు అన్నమాట. ఓకే, మిగతా విషయాలు మనం రేపు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. అంటే ఆకలి అవుతుంది, ఇంకా అన్నం పెట్టడం అంటే మీరు భోజనం చేసేస్తారు, అన్నం రెడీగా ఉంటే భోజనం చేసేస్తారు కదా. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, అర్థమయ్యి అవ్వకుండా ఉండడం వల్ల అది ఇంకా ఆ విస్తట్లో ఏమి కనపట్లేదు, విస్తర ఖాళీగా ఉంది. ఇక్కడేమో విషయాలు వివరిస్తున్నారు, చెప్తున్నారు, ఎన్నెన్నో క్లాసులు జరుగుతున్నాయి, కానీ అక్కడ విస్తరి ఖాళీగా ఉంది. కాబట్టి మీ విస్తరి నింపేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాను. విస్తరి నింపానా, బ్రహ్మాండంగా భోజనం చేసేస్తారు. భోజనం చేశారా, దైవానుభూతి. ఆ భోజనమే దైవానుభూతి, ఆకలి తీరటమే దైవానుభూతి. ఓకే, అట్లా వెళ్దాం మనం. వాసుదేవ.